ఫేస్ చేసి అవమానంతో కృంగిపోకుండా పోరాడి పైకి వచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో వేదికగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రజలకు భరోసా ఇవ్వలేదని, నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగిల్లి వెంకట నారాయణ, నల్ల మనోహర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు. పెట్టకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓట్లేసేటువంటి మరి ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీరిద్దరికి లేదు. నర్సంపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రభుత్వం మారిన తర్వాత, ఇక్కడ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ అరాచకాలు, అవినీతి, దందాలే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనుల మీద సరైన సమీక్ష లేదు. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 100 దిక్కుల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆయన రోజుకు 20 చోట్ల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు. దాంట్లో నిధుల వివరాలు లేవు, పనుల వివరాలు లేవు. ఏందని చెప్పి మున్సిపల్ అధికారులను అడిగితే మాకే వివరాలు తెలియదు సార్, ఇప్పటివరకు మాకు ఎవరు. వనపర్తి జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ